హలో, వెల్కమ్ టు మై ఛానల్ ద గ్రేట్ సౌత్ ఇండియన్ కిచెన్. ఈ రోజు మనము స్వీట్ సేమియా ఎలా చేయాలో చూద్దామండి. పాలు లేకుండా. ఇది చాలా త్వరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమందికి పాలు పడవు కదండి, అలాంటి వాళ్ళు ఇలా సేమియా కూడా ట్రై చేయొచ్చు. ఈ ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేద్దామండి. ఇప్పుడు ఒక చిన్న కప్పుకు మనము సేమియా తీసుకుందామండి. ఇక్కడ బాంబినో వర్మిసెల్లి సేమియా తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని రోస్ట్ చేద్దాం నెయ్యిలో. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోండి, సరిపోతుందండి. ఈ మాత్రం వేగితే కొంచెం కలర్ మారాయి, మరి ఎక్కువ రెడ్ అయినా బాగోదండి కలరు. సో పర్ఫెక్ట్గా మనకు 3 మినిట్స్లో వేగిపోతుంది. ఇప్పుడు మనము వాటర్ వేద్దాము. మీరు ఏ కప్పుతో సేమియా తీసుకుంటారో ఆ కప్పుతోనే 2 గ్లాసెస్ వేద్దాము. ఇవి హాట్ వాటర్ అండి, కాలుతున్నాయి. ఇప్పుడు 5 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికిద్దామండి. ఇప్పుడు మనము అది 5 మినిట్స్ సేమియా ఉడికే లోపల మనము ఒక ప్యాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేద్దామండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేద్దాము. నెయ్యి హీట్ అయిందండి. ఇప్పుడు మనము ఒక కొన్ని జీడిపప్పు వేద్దాము, కొన్ని బాదం ఫ్లేక్స్ మీరు ఇష్టపడితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసి ఎండు ద్రాక్ష అయినా వేసుకోవచ్చు. ఈ మీడియం ఫ్లేమ్లో మనం రోస్ట్ చేద్దామండి. సరిపోతాయండి, ఇవి మనకు రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు సేమియా ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. దగ్గర పడిపోయింది సేమియా. సో ఇప్పుడు మనము కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. సో ఉడికిపోయేదండి సేమియా అంతా. ఇప్పుడు ఎంత సేమియా తీసుకుంటారో అదే కప్పుతో అదే క్వాంటిటీతో చక్కెర తీసుకోండి. ఇప్పుడు ఇంకా మూత అస్సలు పెట్టకండి, ఇంకా సరిపోతుంది. ఈ చక్కెర కరిగే వరకు కొంచెం మిక్స్ చేయండి. చక్కెర వేసిన తర్వాత మనం కొంచెం ఇలాచీని వేద్దామండి. క్రష్ చేసి వేసుకోండి, స్మెల్ బాగుంటుంది ఇది వేస్తే. సో ఇలాగే కొంచెం హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించండి. సో ఇదంతా కొంచెం వాటరీగా ఉండేది కొంచెం చిక్కబడుతుంది. అంతా చిక్కబడిందండి. ఇప్పుడు మనము ఇందాక రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంతా వేసేద్దాము. ఒకసారి అలా మిక్స్ చేసి డిష్ అవుట్ చేద్దామండి. రెడీ అయిపోయింది పాయసము. అంతేనండి, పర్ఫెక్ట్గా మనకు సేమియా రెడీ అయిపోయింది. ఈ సేమియాని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.